ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 14వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.93% డ్రాప్ అయింది. ఇన్ఫోసిస్, విప్రో ఏడిఆర్స్ కూడా 1% పైన నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫ్కోర్స్ నెగిటివ్లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ మాత్రం గ్రీన్లో ఉంది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ, ఫార్మా, ఆటో సెక్టర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా పిఎస్యు బ్యాంక్, మీడియా, ఐటీ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 50% పైన ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ సంబంధించిన ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. రష్యా నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్, దాని తర్వాత ఫ్రాన్స్, జర్మన్, చైనా A50 ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా లండన్, యూరోప్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే సేల్స్ ఫోర్స్ ఇంక్, విసాఏ, జేపీ మోర్గాన్, ట్రావెలర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, వాల్మార్ట్, సిస్కో, బోయింగ్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్ బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. ఇది స్లైట్ నెగిటివ్గా ఉంది. న్యూ హోమ్ సేల్స్ డేటా మాత్రం ఇంప్రూవ్డ్ అనేది జరిగిందనమాట. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన పీపీఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత రిటైల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా ఏ విధంగా ఉంది అనేది రావడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ప్రీవియస్గా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దాంతో పోలిస్తే బెటర్ సేల్స్ అనేది పెరిగాయి అన్నమాట. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలకి ఫుడ్ సంబంధించిన ఇన్ఫ్లేషను, ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చరింగ్, దీనికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ డేటా రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇక యూఎస్కు సంబంధించిన కొన్ని స్టాక్స్లో ముఖ్యంగా జేపీ మోర్గాన్ స్టాక్స్ వచ్చేసరికి చాలా సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. బట్ ఇంటెల్ కానీ ఏఎండి అంటే టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్లో సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబడింది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఇన్ఫోసిస్, యూనియన్ బ్యాంక్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫోసిస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిలీజ్ చేసిందంటే మార్కెట్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క రిజల్ట్స్ వల్ల ఐటీ సెక్టార్లో స్ట్రెంత్ లేదా వీక్నెస్ అనేది గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. అఫ్కోర్స్ సెయిల్ కూడా బ్యాన్ లిస్ట్లో ఉంది. ఈ రెండింటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్, కెయిన్స్ టెక్నాలజీస్, పతాంజలి అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే ఓఎన్జీసీ నిన్నటి రోజున 3.19% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎటర్నల్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఎల్ఎన్టీ, ఇండిగో, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఆయిల్, ఓఎన్జీసీ, ఎంసీఎక్స్, ఐనాక్స్ విన్, టెక్ మహీంద్రా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళతాయి అని చెప్పేసి చాలామంది పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఎటువంటి స్టాక్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది జరగలేదు. డిక్సన్, ఎల్ఎన్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎల్టీఎఫ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది సిగ్నిఫికెంట్గా అయితే కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందో అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 32%, షార్ట్ సైడ్ 58%, మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజున అగైన్ ఏంటంటే ఒక నెగిటివ్ క్యాండిల్ అనేది కనిపించింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది నిన్న అని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక ఈరోజు సెన్సెక్స్ ఈ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది. సో యాక్చువల్గా ఇది రేపు కదా, రేపు మార్కెట్స్కి హాలిడే ఉంది ఐ గెస్, అందుకని ఇది ప్రీపోన్ చేయడం జరిగింది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐస్ యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫ్యూచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బ్యారిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటర్ వచ్చేసరికి స్టాక్ ఫ్యూచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫ్యూచర్స్, స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్
ఇండెక్స్ ఫ్యూచర్స్తో బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో బాయింగ్ అనేది చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1500 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 1182 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 1.5% డ్రాప్ అయింది. సో మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వాలటిలిటీ తక్కువగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా పుంజుకొని పైకి వెళుతూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఈరోజు వచ్చేసరికి 15 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 నిన్నటి రోజున గ్యాప్ అప్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. ఎనీహౌ 25,577 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. ఇక 25,943 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,195 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ అయింది. మనం చూస్తున్న సమయానికి 13 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,764 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,790 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద 26 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ లొంబార్డ్, టాటా ఎల్ఎక్సీ, ఇంటరాక్ బిల్డింగ్, ఎన్ఎల్సి ఇండియా, 5 పైసా క్యాపిటల్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన సమరీ అంటే స్టాక్ పేరు అండ్ ఇందులో ఉన్న న్యూస్, ఇది పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో న్యూట్రల్ అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బయింగ్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ఎనీహౌ మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి అయితే నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే అవి కూడా కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి మార్కెట్లో కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర స్టిల్ మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బయింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.